కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు 37 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. స్థానికుల దీక్షకు మద్దతిస్తూ 5 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఇవాళ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలోని 5 నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే యొక్క జేఏసీ పోరాటం కొనసాగిస్తున్నారో వారికి మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా రిలే దీక్షలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం యొక్క శిబిరం దగ్గర ఉన్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడదాం. ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా ఇక్కడ ఆదోని జిల్లా అవుతే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అన్నీ వస్తాయి. అలాగే నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే అంటామో వాటి అన్నిటికీ కూడా కేంద్రంగా ఆదోని అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకి కూడా డిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందుతారని మేము ఆశిస్తున్నాము. మీరేమంటారు? అంటే మీ యొక్క ప్రాంతం పత్తికొండ అంటే చాలా మటుకు చాలా ఇబ్బంది పడే ప్రాంతము. ఇటువంటి ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాల్సిందేనా? ఆదోని జిల్లా అయితే 100% పక్కనున్న నియోజకవర్గాలన్నీ కూడా 30 కిలోమీటర్లలోనే ఉన్నాయి. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా అభివృద్ధి వైపుకు రావచ్చు. ఈరోజు ఆదోని అంటే అన్ని విధాలుగా ఒక ప్రైవేటు ప్లేసులు కావాలా, గవర్నమెంట్ ప్లేసులు కావాలన్నా కూడా ఇక్కడ అంత స్థలం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఏ అర్హత లేదో ఆదోని జిల్లా చేయడానికి ఎందుకు ఆయన పట్టించుకుంటలేడని చెప్పేసి మా వాదన. ఖచ్చితంగా ఇక్కడ ఆదోని జిల్లా అయితేనే, మా పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనే, ఎమ్మిగనూరు అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి ప్రతి ఒక్కటి నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడో బాంబే తర్వాత సెకండ్ బాంబే అని ఆదోని ఎప్పటి నుంచో వాదన. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్నమ్మలు కూడా చెప్తుండ్రి ఆదవేనంటే వస్త్రాలకి చాలా ప్రసిద్ధి అని. అంటే మాకు ఇంత ఏది వచ్చిందంటే ఎంత రెట్టింపు పెరిగింటుంది ఆదోని అనేది. కాబట్టి ఒకసారి ఆలోచించాలి, ఒకసారి దృష్టి పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలోని 5 నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఈ యొక్క ప్రాంత వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలంటున్నారు. మరి మీరేమంటారు? ఇక్కడ ప్రజల ఆకాంక్షలను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందే. కానీ ఒక తేనెతెట్టని లేపినాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలు చేసినారంటే పార్లమెంటుకు ఒక జిల్లా అనే ప్రాతిపదికన ఒక సిస్టమేటిక్గా చేయడం జరిగింది. అంటే అడ్డదిడ్డంగా చేయలేదు. ఈరోజు అడ్డదిడ్డంగా జరిగింది. అడిగినారు, మీ వాళ్ళు అడిగినారు, మీ వాళ్ళ కోసమే మేము జిల్లాలు చేస్తామని 3 జిల్లాలు చేసి ఒక తేనెతెట్టని లేపినారు. కాబట్టి ఈరోజు తేనెతెట్టని లేపినారు కాబట్టి మీరే సమాధానం చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక తేనెతెట్టని లేపి ఆయన బోన్లో నిలబడినాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఇది ప్రతి జిల్లాలో కూడా ఈ డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి డిస్టర్బెన్స్ చేసేందుకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి ప్రజల ఆకాంక్షల ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను. ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క శిబిరం దగ్గర ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క రిలే దీక్షలు చేస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వారు కూడా, సామాన్య ప్రజలు కూడా, ఈ యొక్క స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున వీరు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం చెల్లించి ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆదోని.